మార్నింగ్ అండ్ వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 15 న్యూస్. తెలంగాణ ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలమయ్యాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హామీ మేరకు జూనియర్ డాక్టర్స్ సమ్మెను విరమించారు. జూడాల డిమాండ్లన్నింటినీ నెరవేరుస్తామన్నారు దామోదర రాజనరసింహ. పెండింగ్ బకాయిలు 406 కోట్లు స్టైఫండ్ విడుదల చేసినట్లుగా మంత్రి తెలిపారు. ఇప్పటికే ఉస్మానియా మెడికల్ కాలేజీలో వసతుల కోసం 121 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. దీంతో పాటు గాంధీకి 70 కోట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి 3.45 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. హామీల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో మంత్రి దామోదర రాజనరసింహకు జూడాలు సన్మానం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి బుజ్జగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. భట్టి, శ్రీధర్ బాబులు బుజ్జగించిన జీవన్ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో అధిష్టానం పెద్దలతో మాట్లాడేందుకు ఆయన్ను ఇవాళ ఢిల్లీకి తీసుకెళ్లారు. కాసేపు క్రితమే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో భేటీ ముగిసింది. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు జీవన్ రెడ్డిలను దీపాదాస్ మున్షి తన వెంట తీసుకెళ్లారు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ముగ్గురు నేతలు సమావేశమయ్యారు. హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. రాష్ట్ర అవసరాలను మంత్రులకు తెలిపి వినతి పత్రాలు ఇస్తున్నారు. హైదరాబాద్లోని రక్షణ శాఖకు చెందిన భూములు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని, రాజ్నాథ్ సింగ్ను మెడికల్ కాలేజీలు, అలాగే ఫండ్స్ కోసం ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో రేవంత్ సమావేశమయ్యారు. తాజాగా జాతీయ రహదారుల విషయంపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబును వెంట తీసుకుని వెళ్లి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. RRR విజయవాడ హైదరాబాద్ రహదారులపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న ఆయన విభజన చట్టంలో అంశాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నీటి వాటా రావడం లేదన్నారు. సాగు, తాగునీటి వాటా సాధించేందుకు రాజీలేని పోరాటం చేస్తామన్నారు జితేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం రసభాసగా మారింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం స్టేజీపైనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మధ్య నిధుల అంశంలో మాటామాట పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ భవన నిర్మాణానికి కేవలం 10 కోట్లు ఇస్తున్నట్లుగా కాగితం మాత్రమే రాసిచ్చారని, 3 సార్లు ఎమ్మెల్యే అయిన యాదయ్య నిధులు తీసుకొస్తే బాగుండుననగా వెంటనే స్పందించిన కాళే యాదయ్య ఆ కాగితం ఏంటో చూపించండి అని, అయినా కాంట్రాక్ట్ మీరే కదా, నిధులు మీకే వస్తాయంటూ మాట్లాడగా ఆగ్రహించిన మహేందర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు అంటూ ఫైర్ అయ్యారు. వెంటనే ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో పక్కనే ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కలగజేసుకుని వాళ్ళిద్దరినీ సముదాయించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్, గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేపట్టారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని నినదించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీఆర్సీ పెంపుదలలో జాప్యం జరుగుతోందని, వెంటనే పీఆర్సీని పెంచాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ పెంపుదలలో మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారని, వీరికి కనీస వేతనంగా 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎవరైనా కార్మికుడు మరణిస్తే దహన సంస్కారాల నిమిత్తం 30,000 రూపాయలు ఇవ్వాలని, ఎప్పుడో ఇచ్చిన జీవో ప్రకారం 10,000 రూపాయలను మాత్రమే ఇస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఇక గతంలో నా టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల కోసం ఏమీ చేయలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి ప్రాంతాల్లో బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంలో 3సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ, కార్పొరేట్ విధానాలను వేగవంతం చేసిందని, అందులో భాగంగా మొదటి వేటు సింగరేణిపై పడిందన్నారు. దేశంలో ఎటువంటి బొగ్గు బ్లాక్లను, బొగ్గు గన్లను వేలంపాట ద్వారా ప్రైవేటు వ్యక్తులు, కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయాలని కుట్రలు చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి బొగ్గు బ్లాక్స్, బొగ్గు గన్ల వేలంపాటను అడ్డుకునే ప్రయత్నం చేయకుండా వేలంపాటలో పాల్గొనేటట్లు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. సింగరేణి ప్రాంతాల్లో బొగ్గు బ్లాకులను, బొగ్గు గన్లు సింగరేణికి అప్పగించాలని, సింగరేణిలో ప్రైవేటు వ్యక్తుల జోక్యాన్ని అరికట్టాలని, బొగ్గు గన్ల వేలం పాట వేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీస్తున్న పర్యాటక, సాంస్కృతిక, పారిశ్రామిక, విద్యా కేంద్రాలను సందర్శించడానికి 21 మంది విదేశీ మీడియా ప్రతినిధులు హైదరాబాద్ చేరుకున్నారు. వారికి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు, ప్రోటోకాల్ విభాగం అధికారులు స్వాగతం పలికారు. 4 రోజుల పాటు వారు ఇక్కడ పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా గోల్కొండ కోట, శిల్పారామం, డాక్టర్ డి ల్యాబ్స్, స్కైరూట్ ఏరోస్పేస్ సెంటర్, టీ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, రామోజీ ఫిల్మ్ సిటీలను ఈ బృందం సందర్శిస్తుంది.
జూలై 1న రవీంద్ర భారతిలో నిర్వహించే గోర్ బంజారా జాతీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని లంబాడీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ నాయక్ పిలుపునిచ్చారు. సమ్మేళనానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులతో పాటు గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారని తెలిపారు. ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం తీవ్ర కలకలం రేపింది. శంకరాపురం గ్రామానికి చెందిన కమలమ్మ, లక్ష్మయ్య దంపతులకు ఘాంసిమియాగూడ రెవెన్యూ పరిధిలో 8 ఎకరాల భూమి ఉంది. తమ భూమిని 9 నెలల క్రితం ధరణి నుంచి తొలగించారని, ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కమలమ్మ కుమారుడు సూరిబాబు తహసీల్దార్ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడే ఉన్న పోలీసులు సూరిబాబును అడ్డుకున్నారు. సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్బాయ్ హరీష్ బాబుపై కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ కాగజ్నగర్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాగజ్నగర్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల మీద తప్పుడు అట్రాసిటీ కేసులు పెట్టి సెటిల్మెంట్లకు పిలిచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే పాల్బాయ్ హరీష్ బాబు, అతని బాబాయ్ పాల్బాయ్ సుధాకర్ రావులపై కాగజ్నగర్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులకు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, భూములను కబ్జా చేసి సెటిల్మెంట్లు చేస్తున్నాడని రావి శ్రీనివాస్ ఆరోపించారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు పిలుపునిచ్చారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల భవిష్యత్తు నాశనం అవుతుందని, సరదా కోసం డ్రగ్స్ తీసుకుని వ్యసనంగా మార్చుకుంటున్నారు అన్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని డీజీపీ తిరుమలరావు అన్నారు. రాబోయే కొన్ని రోజుల్లోనే ఏపీలో డ్రగ్స్ అనే మాట లేకుండా చేస్తామని డీజీపీ తిరుమలరావు చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పోలీసులు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి గోదావరి ఖని పట్టణ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగించారు. యువత డ్రగ్స్కి అలవాటు పడి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని పోలీస్ కమిషనర్ సూచించారు. డ్రగ్స్ నివారణ కోసం అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. యువత మత్తులో చిత్తవుతోందని, మాదక ద్రవ్యాలను విక్రయించినా, రవాణా చేసినా, వినియోగించిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన పెంపొందించేందుకు పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ప్రజారోగ్యాన్ని క్యాన్సర్తో దెబ్బతీసే గుట్కాను సమూలంగా రూపుమాపడమే లక్ష్యమని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. ప్రభుత్వ ఆదేశానుసారం గుట్కా అమ్మకాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. టాస్క్ ఫోర్స్ టీం రాణా ప్రతాప్, సిఐ మరియు ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి ఈరోజు ఆసిఫాబాద్ పట్టణంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఆఫీస్ వెనకాల ఉన్న గోదాంలో భారీగా ఉన్న గుట్కా నిల్వలను గుర్తించి సీజ్ చేశారు. పట్టుబడిన గుట్కా విలువ 8 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గుట్కా నిల్వలు కలిగిన అమిత్ కట్కంవార్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. గుట్కా నిల్వలు, అమ్మకాలపై సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం సర్వనాశనం అవుతుందన్నారు. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్ సూచించారు. మాదక ద్రవ్యాలకు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మాదక ద్రవ్యాల మత్తు జీవితాలను చిత్తు చేస్తోందన్నారు. తెలిసి తెలియక యువత బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్న తీరు విచారకరమన్నారు. తాత్కాలిక మత్తు కోసం విలువైన ఆరోగ్యం, జీవితం మసకబారిపోతోందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సబ్ డివిజన్ పరిధిలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ నిర్మూలన కోసం 2K రన్ నిర్వహించారు. మణుగూరు అంబేద్కర్ సెంటర్ నుంచి సురక్ష బస్టాండ్ వరకు కూడా నిర్వహించిన 2K రన్లో మణుగూరు, అశ్వాపురం బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ స్టూడెంట్స్తో పాటు మండల అధికారులు మరియు స్థానిక యువత, మీడియా ప్రతినిధులు, మణుగూరు సబ్ డివిజన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మణుగూరు డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి, సింగరేణికి మున్సిపల్ కమిషనర్, ఇక గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు, అశ్వాపురం, ఏడూళ్ల బయ్యారం సిఐలు, ఎస్ఏలు, వారి సిబ్బంది పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దు, ఆరోగ్యంతో పాటు జీవితాలు పాటు చేసుకోవద్దని నినాదాలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో 25 లక్షల రూపాయలతో కొత్తగా నిర్మించిన 7 దుకాణ సముదాయాల్ని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. దుకాణాల కొరకు ఓపెన్ టెండర్ నిర్వహిస్తామని తెలిపారు. దుకాణ సముదాయాల ద్వారా మంచి ఆదాయం తీసుకొచ్చి మండల పరిషత్ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు. అలాగే సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ గృహం నుండి గట్టపల్లి వరకు 2,80,00,000 రూపాయలతో కొత్తగా రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. తొందరలోనే పనులను ప్రారంభించి
అందుబాటులోకి తీసుకొస్తామని దీనికి స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. శ్మశాన వాటికను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ సహాయంతో శ్మశాన వాటికి ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని బీజేపీ నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి సంఘీభావం తెలిపారు. గుంపుల గ్రామంలో పురాతన కాలం నుంచి గ్రామస్తులు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన శ్మశాన వాటికను కొందరు వ్యక్తులు అర్ధరాత్రి పూట ప్రభుత్వ భూములకు అక్రమంగా చొరబడి ప్రభుత్వ స్థాయిని శ్మశాన వాటికను ధ్వంసం చేసి వారం రోజులు గడుస్తున్న స్థానిక అధికారులు పోలీసులు అధికార పార్టీ కుమ్మకాస్తూ ఈ ఘటనలో పాల్గొన్న వారిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల అభ్యర్థుల నిరసనకు మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు ప్రకటించారు. అభ్యర్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. రాజకీయాల పరమావధిగా నడుస్తున్న సోకాళ్ల ప్రజాప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పోస్టులు భర్తీ చేసి అభ్యర్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు హరీష్ రావు. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్లపై అనర్హత వేటు వేయాలని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు జగదీశ్వర్ రెడ్డి. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, కాలేరు వెంకటేష్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డిలు కేసీఆర్తో భేటీ అయిన వారిలో ఉన్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చించారు. ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వీడొద్దని సూచించారు. దాదాపు 2 గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది. కేసీఆర్తో చాలా విషయాలు చర్చించినట్లుగా మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఇవన్నీ సీక్రెట్ అని బయటకు చెప్పడం కుదరదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతిపై జస్టిస్ ఘోష్ కమిషన్కి ఆధారాలు సమర్పించినట్టు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఖర్చు చేసిందన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక సరైన నీరు లేదని మేడిగడ్డ వద్ద రీడిజైన్ చేశారన్నారు. తుమ్మిడిహట్టిని వదిలివేయకుండా పునఃపరిశీలించారన్నారు. మేడిగడ్డ నిర్మాణం సరిగ్గా జరగలేదన్నారు ప్రొఫెసర్ కోదండరాం. ప్రతిసారి ఎమర్జెన్సీ గురించి మాట్లాడడం ఎన్డీఏ కూటమికి, మోడీకి అలవాటైపోయిందని వి హనుమంతరావు విమర్శించారు. గోద్రా అల్లర్లలో జరిగిన ఊచకోతపై తాము ఎప్పుడైనా మాట్లాడామా అని ఆయన ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీపై అలా మాట్లాడడం సరికాదన్నారు. ఇకపై ఎమర్జెన్సీ అని ఎన్డీఏ వాళ్ళు మాట్లాడితే తాము గోద్రా అల్లర్ల గురించి మాట్లాడతామని హెచ్చరించారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలో ఉన్నారని, చికిత్స అందుతోందని చెప్పారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 96 ఏళ్ల అద్వానీ ఎయిమ్స్లోని ప్రైవేట్ వార్డులో యూరాలజీకి సంబంధించిన చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు అద్వానీని పరామర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు ఈరోజు వెల్లడిస్తుంది. ఛార్జ్షీట్ వేయకపోవడంతో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని మాజీ అడిషనల్ ఎస్పీలు కోరగా జూన్ 10న ఛార్జ్షీట్ దాఖలు చేశామని పీపీ కోర్టుకు స్పష్టం చేశారు. కొన్ని కారణాలతో ఛార్జ్షీట్ను వెనక్కి పంపారని పీపీ వాదించారు. బెంచ్ మీద ఛార్జ్షీట్ లేదు కాబట్టి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశామని పిటిషనర్ తరపు న్యాయవాదులు వినిపించారు. ఈ సందర్భంగా పలు సుప్రీంకోర్టు తీర్పులను ఇరుపక్షాలు ప్రస్తావించాయి. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసింది నాంపల్లి కోర్టు. నేడు తీర్పు వెలువడుతుంది. అనంతపురం జిల్లా గుత్తి మండలం రజాపురం గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపు 60 మంది విద్యార్థినులు వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పులిహోర తిన్న తర్వాత వాంతులు విరేచనాలతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని సమాచారం. ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా ప్రిన్సిపల్ గోప్యంగా ఉంచారు. అస్వస్థత చెందిన విద్యార్థులను హాస్టల్లోనే పడుకోబెట్టి వైద్యులను అక్కడికి పిలిపించి చికిత్స అందించారు. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు సమాచారం అందించి దాదాపు 40 మంది విద్యార్థులను ఇంటికి పంపించారు. మరికొంతమందిని హాస్టల్లోనే ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. బుధవారం విషయం తెలుసుకున్న గురుకులం పాఠశాలల డీసీఓ అధికారి మురళీకృష్ణ హాస్టల్కి వెళ్లి విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా అస్వస్థతకు గురైన అధికారుల లెక్కల ప్రకారం 25 మందిని వైద్యాధికారి ప్రవీణ్ బృందంచే అస్వస్థతకు గురైన విద్యార్థులకు వైద్యాన్ని అందిస్తున్నారు. అనంతపురం జిల్లా కరటికొండ గ్రామ శివారులోని 44వ నేషనల్ హైవే పక్కనే ఉన్న దాబాపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. నాణ్యత లేని పదార్థాలతో పాటు అధిక ధరలకు ఫుడ్ విక్రయిస్తున్నారని ఓ వ్యక్తి కలెక్టర్ ఫిర్యాదు చేశాడు.
కలెక్టర్ ఆదేశాలతో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ తస్లీం దాబాను తనిఖీ చేశారు. దాబాలో రోజుల తరబడి నిల్వ ఉంచిన ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పదార్థాలను గుర్తించారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి తస్లీం తెలిపారు. ఏపీలో పేదరిక నిర్మూలనకు కుప్పం నుంచే శ్రీకారం చుడదామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 2 రోజుల పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు జిల్లాధికారులతో సమీక్ష నిర్వహించారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమని అధికారులకు తెలిపారు. గత యంత్రాంగానికి ఇప్పటి యంత్రాంగానికి చాలా వ్యత్యాసం ఉండబోతోందన్నారు. అధికారులు ఫిజికల్, వర్చువల్ పని విధానాలకు సిద్ధపడాలని సూచించారు. కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కుప్పంలో రౌడీజం, హింస, గంజాయి అక్రమాలు కనిపించవద్దని అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీకి గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టేందుకు డ్రైవర్లు, కండక్టర్లు కృషి చేయాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుమంత్ సూచించారు. ఉరవకొండ ఆర్టీసీ డిపోను ఆయన తనిఖీ చేశారు. డిపోలోని గ్యారేజ్, ట్రాఫిక్ డిపో మేనేజర్ ఆఫీస్, కార్గో విభాగాలను తనిఖీ చేసిన తర్వాత సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్లు కృషి చేయాలన్నారు. డ్రైవర్లు విధుల సమయంలో సెల్ ఫోన్లను వాడవద్దని సూచించారు. డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలని, అప్పుడే ఆర్టీసీని వారు ఆదరిస్తారన్నారు. కార్మికుల సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. మొక్కను నాటి పర్యావరణ సంరక్షణ నిమిత్తం అందరూ మొక్కలు పెంచాలని కోరారు. ప్రమాదాల నివారణ, ఇంధన పొదుపు కోసం డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు. డ్రగ్స్ నిర్మూలనకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. పోలీసులు ప్రజలతో అనిత ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్, గంజా అరికట్టేందుకు సిబ్బంది సరిపోను లేరని, కావున పోలీసులు స్మార్ట్గా పనిచేయాలని సూచించారు. మారుమూల ప్రాంతాలకు సైతం గంజాయి విస్తరించిందన్నారు మంత్రి అనిత. ఏపీ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా లేఖ రాయమని జగన్కి ఎవరు సలహా ఇచ్చారని మంత్రి పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడైనా మంచి సలహాదారులను పెట్టుకోవాలని సూచించారు. మొదటి స్పీకర్ మాల్వంకర్ రాసినటువంటి డైరెక్టివ్స్లో ప్రతిపక్ష నాయకుడు హోదా ఎవరికి ఇవ్వాలో రాశారని, వాటిని అందరూ అనుసరించారన్నారు. అందరు ఎమ్మెల్యేలాగే జగన్కి మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు పయ్యావుల. నర్సరీ రైతులకు సాంకేతిక విజ్ఞానపరంగా హార్టికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజమండ్రి రూరల్ కడియపలంక నర్సరీలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పర్యాటకులను ఆకర్షించే అద్భుతమైన నర్సరీ అందాలు కడియం ప్రాంతంలో ఉన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు మంత్రి దుర్గేష్. ఏపీలో రహదారులన్నీ గుంతలమయంగా మారాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. సచివాలయంలోని 5వ బ్లాక్లో R&B మంత్రిగా జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 2014 నుంచి 19 మధ్య 14,970 కోట్ల బడ్జెట్ కేటాయించి 12,064 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇక వైసీపీ ప్రభుత్వం మాత్రం 19,428 కోట్లు కేటాయించి కేవలం 9,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని విమర్శించారు. 5 ఏళ్లుగా రోడ్లకు మరమ్మతులు చేయలేరని మంత్రి జనార్దన్ ఆక్షేపించారు. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలో తీసుకొచ్చేందుకు ఏపీ బీజేపీ వ్యూహరచన సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి కుమారస్వామితో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ నాయకత్వంలో ప్రతినిధి బృందం భేటీ అయింది. గతంలో ఇచ్చిన వినతుల ఆధారంగా అధికార యంత్రాంగంతో చర్చలు జరిపినట్లు బీజేపీ నేతలకు కుమారస్వామి వివరించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం నుంచి వచ్చినటువంటి పరిశ్రమని, కావున సెంటిమెంట్ను గౌరవించాలని మంత్రిని కోరారు. స్టీల్ ప్లాంట్ను సమర్థవంతంగా నిర్వహిస్తూ లాభాల బాటలోకి తీసుకుని వచ్చే కోణంలో మాత్రమే విధానాలు ఉండాలని కుమారస్వామిని కోరినట్టు సమాచారం. ఆ మేరకు కేంద్ర మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ముమ్మడివరం నగర పంచాయతీ పరిధిలోని తిరిగి ఏర్పాటు చేయనున్న అన్నా క్యాంటీన్ భవనాన్ని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పరిశీలించారు. క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో రాజీ పడకుండా పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని తెలిపారు. పేదలకు పట్టెడన్నం పెట్టే ఉద్దేశంతోనే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలందరికీ నాణ్యమైన ఆహారాన్ని కేవలం 5 రూపాయలకి అందిస్తున్నామని అన్నారు. ఒక్క ఛాన్స్ అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అగాధంలోకి నెట్టిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలోకి పెట్టే ప్రజలకు అభివృద్ధి, సంక్షేమాన్ని అందించేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారని ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెలిపారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నియోజకవర్గ కేంద్రమైన ముమ్మడివరం వచ్చిన సుబ్బరాజుకు పల్లిపాలెం వద్ద భారీ స్థాయిలో పూలు జల్లుతూ బాణసంచా కాల్తూ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన. ఏపీలో వాలంటీర్ల నియామకం నిబంధనల ప్రకారం జరగలేదని, వారిని తొలగించాలని దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. 2.57 లక్షల మంది వాలంటీర్ల నియామకంలో రిజర్వేషన్లు పాటించలేదని పిటిషన్ దాఖలు చేశారు శ్రవణ్ కుమార్. వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా మార్చేశారని పిటిషన్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గుంటూరు కలెక్టర్గా ఐఏఎస్ అధికారి నాగలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవంతో స్థితిగతులపై అవగాహన ఉందన్నారు. రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లాలోనే ఉండడంతో మరింత నిబద్ధతతో పనిచేస్తామన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి పనులు చేపడతామన్నారు. లోక్సభ స్పీకర్గా ఎంపీ ఓం బిర్లా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. 47 ఏళ్ల తర్వాత స్పీకర్ పదవి కోసం ఎన్నిక జరిగింది. ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థిగా ప్రధాని మోడీ తీర్మానం చేయగా రాజ్నాథ్, రాజీవ్ రంజన్ సింగ్ బలపరిచారు. ఇండియా బ్లాక్ తరపున శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన ఎంపీ అరవింద్ గణపత్ సావంత్, కాంగ్రెస్ ఎంపీ సురేష్ను అభ్యర్థిగా తీర్మానం చేయగా ఎంపీలు ప్రేమ్చందన్, తరీఖ్ అన్వర్ బలపరిచారు. అనంతరం మూజుబాణి పద్ధతిలో ఓటింగ్ నిర్వహించిన ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికైనట్లు ప్రకటించారు. బలరాం జాఖడ్ తర్వాత రెండోసారి స్పీకర్గా ఎన్నికైన వ్యక్తిగా ఓం బిర్లా రికార్డులు ఎక్కారు. లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని మోడీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మర్యాదపూర్వకంగా సభాపతి చైర్లో కూర్చోబెట్టారు. రెండోసారి స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. 17వ లోక్సభలో అనేక కీలక బిల్లులు ఓం బిర్లా నేతృత్వంలో ఆమోదించుకున్నామని గుర్తు చేశారు. రాబోయే 5 ఏళ్లు సభను సజావుగా సాగేలా చూడాలని మోడీ ఆకాంక్షించారు. అలాగే స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. సభ నిర్వహణకు తమ మద్దతు ఉంటుందన్నారు. ప్రతిపక్షానికి ప్రజాగళం వినిపించే అవకాశాలు ఇవ్వాలని కోరారు. రాహుల్ సభలో తమ బలం గతం కంటే పెరిగిందన్నారు. ప్రజల తరపున వాయిస్ వినిపించే అవకాశం ఇస్తారని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు రాహుల్. స్పీకర్ ఓం బిర్లా సూచన మేరకు కేంద్ర మంత్రులను ప్రధాని మోడీ సభకు పరిచయం చేశారు. కేంద్ర మంత్రులు, స్వతంత్ర మంత్రులు, సహాయ మంత్రులను లోక్సభ ఎంపీలకు ఒక్కొక్కరుగా సభకు మోడీ పరిచయం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిచయం సమయంలో ఇండియా బ్లాక్ సభ్యులు స్లోగన్స్ ఇచ్చారు. ఇక నీటి అంశం దేశవ్యాప్తంగా రచ్చ జరగడంతో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఇంట్రడ్యూస్ చేసేప్పుడు విపక్షాలు షేమ్ అంటూ నినదించారు. మరోవైపు ఈ మధ్య చోటు చేసుకున్న రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిచయం చేసేటప్పుడు ఇండియా కూటమి ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లైన సందర్భంగా అంశాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభలో ప్రస్తావించారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని లోక్సభ ఖండిస్తోందని ప్రకటించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన నాయకులను అభినందిస్తున్నట్లు తెలిపారు స్పీకర్ ఓం బిర్లా. స్పీకర్ ఎన్నిక కార్యక్రమం తర్వాత లోక్సభను ఓం బిర్లా వాయిదా వేసినట్టు ప్రకటించారు. ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ఈరోజు ప్రసంగిస్తారు. ఇక రాబోయే 5 ఏళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేయబోయే పనులను రాష్ట్రపతి వెల్లడించనున్నారు. గత 10 ఏళ్ల పాటు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడంతో అప్పుడు చేసిన అభివృద్ధి సైతం రాష్ట్రపతి ప్రసంగంలో ఉండే అవకాశం ఉంది. ద్రౌపది ముర్ము ప్రసంగం తర్వాత సభను వాయిదా వేసి ఇవాటి నుంచి రాష్ట్రపతి ప్రసంగంపై ఎంపీలు మాట్లాడతారు. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ అరెస్ట్ చేసింది. ట్రయల్ కోర్టులో కేజ్రీవాల్ను ప్రవేశపెట్టారు. కోర్టులో విచారించిన తర్వాత ఆయన అరెస్ట్ చేసేందుకు తమ వద్ద ఉన్న పత్రాలను సమర్పించేందుకు రౌజ్ ఎవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. కేజ్రీవాల్ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్ట్తో తన బెయిల్పై స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. మరోవైపు 3 రోజుల పాటు కేజ్రీవాల్ను విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకి విముక్తి లభించింది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ ఇన్నాళ్లు బ్రిటన్లో తలదాచుకున్న ఆయన్ను విడిచిపెట్టాలని అమెరికా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో ప్రత్యేక విమానంలో ఆయన తన సొంత దేశం ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. అంతకుముందు అమెరికా న్యాయ విభాగంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గూఢచర్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి నేరాలకు పాల్పడినట్టు కోర్టులో అసాంజే అంగీకరించారు. రాజ్యాంగాన్ని ప్రసాదించిన వాక్ స్వాతంత్రాన్ని తాను విశ్వసిస్తానంటూ పరోక్షంగా తన చర్యలు సమర్థించుకున్నారు. కానీ అది గూఢచర్య చట్టానికి విరుద్ధమని అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు. అయోధ్యలోని రామమందిరం ప్రధాన గర్భాలయంలో నీరు లీక్ అవడంపై ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా స్పందించారు. విద్యుత్ తీగల కోసం అమర్చిన పైపుల ద్వారా నీరు కిందకు వచ్చిందని వివరించారు. ఆలయంలో నీటి లీకేజ్ లేదని రెండో అంతస్తు నిర్మాణంలో ఉందన్నారు. ఇక అది పూర్తయితే వర్షం నీరు ఆలయంలోకి రావడం ఆగిపోతుందన్నారు. సోమవారం అర్ధరాత్రి పడిన వర్షానికి రామ్లల్లా విగ్రహం ముందు పూజారి కూర్చునే స్థలం, వీఐపీ దర్శనం కోసం భక్తులు వచ్చే ప్రదేశం వరకు నీళ్లు వచ్చాయని ఆలయ ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ ఆరోపించగా ఆ మేరకు ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ వివరణ ఇచ్చారు.